హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఇది దుర్గా ఎస్టేట్. ఇది టువర్డ్స్ కుత్బుల్లాపూర్ వెళ్ళే రోడ్ అన్నట్టు. ఇది మనం ఏంటంటే సికింద్రాబాద్ నుండి మెడ్చల్ వెళ్ళేటప్పుడు సుచిత్ర వస్తుంది కదా, సో ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ ఏమో అల్వాల్ ఉంటుంది. సో ఇదంతా కోంపల్లి కంటే ముందు అన్నట్టు. ఇది సుచిత్ర ఎంత చేంజ్ అయిపోయాయి తెలుసా, అసలు కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో అసలు వ్యూ. నేను మొన్న లాస్ట్ మంత్ విజిట్ వెళ్ళినప్పుడు ఇది తీసేశాను. సో ఇదంతా దుర్గా ఎస్టేట్ అంటారు యాక్చువల్గా. సో ఇక్కడ ఏంటంటే దుర్గామాతాదేవి టెంపుల్ ఉంటుంది, ఇంకొకటి పోచమ్మన ఎల్లమ్మ టెంపుల్ ఒకటి ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. సో చూడండి ఎంత డివైడర్ చేసేసేసి ఎలాగైపోయిందో. సో ఈవినింగ్ చూస్తే అసలు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. సో మొత్తం కమర్షియల్ అయిపోయినాయి. చూడండి ఎంత బాగుంది అసలు వ్యూ కూడా, కంప్లీట్ గుర్తుపట్ట రాకుండా అయిపోయింది. నేను ఏంటంటే అంతకుముందు అక్కడ 29 ఎక్కి అక్కడ సుచిత్ర దగ్గర దిగి అక్కడ నుండి నడుచుకుంటూ వచ్చేటోను అన్నట్టు. యాక్చువల్గా ఉజ్వల బేకరీ ఉంటుండే లెఫ్ట్ సైడ్లో, అది వెస్ట్ సైడ్ ఉంది కదా, ఇప్పుడు వెస్ట్ సైడ్ పక్కన ఒక బేకరీ ఉంటుండే. చూడండి ఎంత బాగైంది అసలు ఇదంతా. ఇది ఇక్కడ స్వరూప హాస్పిటల్ ఉంటుంది కొంచెం ముందర రైట్ సైడ్లో. సో ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇది మన ఏమంటారు, మన దుర్గామాత టెంపుల్ ఉంటుంది అన్నట్టు, అది లెఫ్ట్ సైడ్. తర్వాత పోచమ్మ టెంపుల్. ఇక్కడ ఇటు సైడ్ నుండి పోచమ్మ టెంపుల్ ఉంటుంది. సో కొంచెం ముందర దుర్గామాత టెంపుల్ ఉంటుంది అన్నట్టు. సో ఇదంతా నేను చాలా రోజుల నుండి ఈ ఏరియాలో చూశాను. సో కంప్లీట్ చేంజ్ అయిపోయింది చూడండి. సో ఇప్పుడు రైట్ సైడ్ కనిపించేది స్వరూప హాస్పిటల్ ఉంటుంది. సో ఇదంతా స్ట్రైట్గా ఇట్లనే కుత్బుల్లాపూర్ వెళ్ళిపోతాం అన్నట్టు, ఇదంతా స్ట్రైట్గా. ఇప్పుడు కొంచెం ఈ మేడి ప్లేస్ ఉంది కదా, ఈ కాంప్లెక్స్ తర్వాత వచ్చేది దుర్గామాత టెంపుల్ అన్నట్టు. అది ఫేమస్ టెంపుల్ ఇది. సో పక్కన వసుధ అపార్ట్మెంట్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.